రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ముగ్గురు పిల్లల్ని కనండి అని చెప్పని ఆయన పిలిపించారు. ఆ ముగ్గురు పిల్లల్ని కన్న వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు. అందులో ఒకటి ఏంటంటే ముగ్గురు పిల్లల కంటే ప్రోత్సాహకాలుగా 25,000 ఇస్తాము అన్నారు. అలాగే ప్రతి వాళ్ళ పోషణ కోసం 1,000 రూపాయలు 5 సంవత్సరాల నుంచి ప్రతి నెల కూడా 1,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. అట్లాగే 18 సంవత్సరాల వరకు కూడా ఉచిత విద్య అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 25,000 రూపాయలు ప్రోత్సాహకం ఎప్పుడో పుట్టేబడికి ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు మహిళలకు 15,000 ఇస్తామన్నారు. ఇవ్వండి. ఇవాళ రక్తహీనతతో చాలా విపరీతంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు మహిళలు ఉన్నారు. వాళ్ళకి పోషకాహారం అందేటువంటి రీతిలో ఇవ్వండి. అలాగే ఇప్పుడు 5 ఏళ్ళు పుట్టిన తర్వాత 1,000 రూపాయలు ఇస్తామనడం ముఖ్యం కాదు. వాళ్ళు పుట్టినోడికి ఎప్పుడో పుట్టేవాడి సంగతి అది. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. అటువంటి పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళకి పోషకాహారం అనేటువంటిది అందినప్పుడే వాళ్ళు బాగా పనిచేయగలరు, బాగా శక్తివంతంగా ఉంటారు, బాగా అభివృద్ధికరంగా కూడా ఉంటారు. ఇవాళ చైనా లాంటి దేశాల్లో పిల్లలు వాళ్ళు మీద గుండ్రాయిల్లాగా ఉన్నారు అని చెప్పానంటే, వాళ్ళు అలా ఉండగలిగారు అంటే దానికి కారణం ఏంటి అని చెప్పానంటే వాళ్ళకి మంచి పోషకాహారం అందించడం అనేటువంటిది. ఈ రోజున మన రాష్ట్రంలో మనం పోషకాహారం అందిస్తున్నామా? అందించగలిగినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అని చెప్పానన్నారు. మంచిదే. అది ఎవడో పుట్టేవాడి సంగతి చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజున 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా నారాయణ చైతన్య బారిన పడి వందలు వేల లక్షల రూపాయలు ఈ రోజున ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి కూడా వేలు లక్షలు వదిలించుకోవాల్సినటువంటి పరిస్థితిలో పడిపోతూ ఉన్నారు. నువ్వు విద్యారంగాన్ని ప్రభుత్వ విద్య పెట్టి వాటిని బాగా అభివృద్ధి చేసేటువంటి మార్గం చేయటం కన్నా విద్యా విధానాన్ని నానాటికి దెబ్బతీస్తూ వస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో పుట్టేవాడికి ఇస్తానంటాం కాదు, ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రోజున పిల్లలు మనకు చదువుకున్నటువంటి పిల్లలు విద్యా సౌకర్యాలు సరిగా లేవు. నానా అష్టకష్టాలు పడి వాళ్ళు విద్య నేర్చుకుంటే ఈ రోజున ఏం చేస్తున్నాం? వాళ్ళకు ఉపాధి లేదు. వాళ్ళందరినీ ఇతర దేశాల మీదకి తోలుతున్నాం. బాగా చదువుకున్న వాళ్ళందరినీ ఇతర దేశాల మీదకి తోలేస్తున్నాం. ఆ దేశాల్లో వాళ్ళు బ్రతకాల్సినటువంటి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితులు ఎట్లున్నా ఏం చేసినా ఆ దేశాల్లో బ్రతకాల్సిన, చివరికి మనకంటే తక్కువ, మన భారతదేశం కంటే తక్కువగా ఉన్న చిన్న చిన్న దేశాల్లో కూడా వెళ్ళి బ్రతకాల్సిన పరిస్థితి, ఆ దుస్థితి మనకు పట్టింది అని చెప్పానంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అది. ఈ రోజున తెలివిగా మన పాలకులు అందరూ చెప్తున్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. చూసారా, మా ప్రగతి వల్లనే ఆ దేశంలో అంతమంది ఉన్నారు, ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు, ఎక్కడ చూసినా మన వాళ్ళే, ఇదంతా మా ప్రతిభ అని చెబుతున్నారు. అది ప్రతిభ. ఇక్కడ ఉద్యోగాలు కల్పించలేక, ఇక్కడ చేయలేక, ఇక్కడ ఉపాధి చేసేటువంటి పరిస్థితి చేయలేక వాళ్ళందరినీ ఆ దేశాలకు తోలటం, ఆ దేశాల్లో పడి మీరు బ్రతకండి అని చెప్పని, మీరు బాగా ఇక్కడ చదువుకోండి, మంచి చదువులు చదివిన వాళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ మేధావులంతా అక్కడ ఉండిపోండి అని చెప్పడం అనేటువంటిది అది ప్రతిభ. అది మంచిదే. అందువల్ల ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ మేధాశక్తి అంతా ఈ దేశానికి ఉపయోగపడాలి. ఈ దేశంలో నీవు ఉపయోగించుకోగలిగినటువంటి శక్తి అది ఎంతసేపటికి రాజకీయాల కోసం చర్చలు తప్ప, నిజానికి నిన్న తిరుపతి లడ్డు మీద అంత చర్చ పెట్టారు. ఆ తిరుపతి లడ్డు మీద పెట్టేటువంటి చర్చ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ శాస్త్రీయ రంగం ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అని పెట్టుంటే చాలా బాగుండేది. అది అసలు అటువంటి దాని మీద చర్చే లేదు. లడ్డు మీద మాత్రం చర్చ పెట్టి రాజకీయాలకు వాడుకోవడానికి పెట్టారు. ఇట్లాంటివన్నీ చేస్తూ ఈ రోజున ఇంకా పిల్లలు కానండి అంటే కానీ ఏం చేయాలి? వాళ్ళందరినీ ఎవడు పోషిస్తాడు? వాళ్ళు పోషించడానికి ఎవరిస్తారు డబ్బులు? పోషించిన తర్వాత వాళ్ళ ఉపాధి ఏంది? అందువల్ల ఆ రోజున 2 పిల్లలకి పరిమితం అనేటువంటిది పెట్టింది ఊరక అనాలోచితంగా పెట్టినటువంటి విషయం కాదు. ఇవాళ జపాను లేదా ఇట్లాంటి దేశాల్లో వాళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళకు ఒక అర్థం ఉంది. వాళ్ళకు వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు 80 వాళ్ళకి వృద్ధాప్యం అంటే 80 ఏళ్ళు వస్తే వృద్ధాప్యం. ఈవెన్ యూరోప్లో, జర్మనీ లాంటి దేశాల్లో కూడా 80 ఏళ్ళు వస్తే వృద్ధాప్యం. మరి 80 ఏళ్ళ తర్వాత 80 ఏళ్ళలోపు మనం ఎట్టుంటున్నాం? మనం 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి అడుగున పడిపోయే పరిస్థితి. ఎక్కడ చూసినా కల్తీ నిరోధించే పరిస్థితి లేదు. కల్తీ తిండి తినాల్సిన పరిస్థితి, పొల్యూషన్గా ఉన్నటువంటి ఎయిర్ పీల్చాల్సినటువంటి పరిస్థితి, ఉంటామో ఎటబోద్దో బ్రతకలేని పరిస్థితి. ఇవాళ పిల్లలు కలమంటున్నారు. ఇప్పుడు రైతుల పిల్లలు కంటే వాళ్ళ భూములే వాళ్ళకు ఉండటంలా.
వాళ్ళు భూములు చేసుకోవాలన్నా భూములు ఉండటంలా. ఇటువంటి పరిస్థితులన్నీ, దుర్మార్గమైన పరిస్థితులు ఈ దేశంలో సృష్టిస్తూ మీరు పిల్లలు కనండి అని చెప్పానంటే ఎవరి కోసం? ఎవరి కోసం అంటే వీళ్ళు అతి తెలివి అనాలోచితంగా చేస్తున్న ఆర్గ్యుమెంట్ కాదు ఇది. వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ పిలుపు ఏందంటే, వీళ్ళందరూ ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులకి చవకగా చేసేటువంటి జనాభా కావాలి. ఆ జనాభా కావాలి అని చెప్పానంటే, ఈ పిల్లలు ఉంటే వీళ్ళ మధ్య కాంపిటీషన్ పేరుతోనో, చదువున్నా లేకపోయినా గొడ్డు చాకిరీ చేస్తూ వీళ్ళ దగ్గరే పడి ఉంటారు అని చెప్పని కేవలం పెట్టుబడిదారులకి బానిసలుగా తయారు చేయడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక పిలుపు తప్ప ఇంకా అంతకు మించి ఇంకేమీ కాదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పిలుపు. ప్రజానీకం కూడా దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.